కాకినాడ జిల్లా తునిలోని ఎర్ర కోనేరు దగ్గర కాంక్రీట్ మిక్సర్ లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో రివర్స్ లో వేగంగా ఇంటిపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఇంటి ప్రహరీ గోడతో పాటు స్వల్పంగా పైకప్పు ధ్వంసమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాకినాడ జిల్లా తునిలోని ఎర్ర కోనేరు దగ్గర కాంక్రీట్ మిక్సర్ లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో రివర్స్ లో వేగంగా ఇంటిపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఇంటి ప్రహరీ గోడతో పాటు స్వల్పంగా పైకప్పు ధ్వంసమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, యామిని, కాకినాడ జిల్లాలోని తుని జాతీయ రహదారిని ఆనుకొని ఘోర ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఏదైతే హైవేని ఎర్రకోనేరు చోట హైవేకి ఎక్కే క్రమంలో ఒక్కసారిగా కాంక్రీట్ మిక్సర్ లారీ భారీ లోడ్ తో వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో హైవేకి ఎక్కే క్రమంలో వెనక నుంచి మొత్తం పూర్తిగా లారీ కాంక్రీట్ మిక్సర్ లారీ బ్రేకులు ఫెయిల్ అయిపోవడంతో రివర్స్ లో వెనక్కి వెళ్లిపోయి పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లింది. వేగంగా దూసుకు వెళ్లడంతో ఇల్లు ప్రహారీ గోడతో పాటు స్లాబ్ ప్రాంతం కూడా పూర్తిగా దెబ్బతుంది. అయితే ఒక్కసారిగా లారీ దూసుకు రావడంతో భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ఏమైందని బయటకు వచ్చి చూసేసరికి ఇల్లు చాలా వరకు ధ్వంసమైందని చెప్పాలి. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమని చెప్పిందని చెప్పాలి. ముఖ్యంగా భారీ కాంక్రీట్ తో వెళ్తున్న ఈ లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతోనే హైవే ఎక్కే క్రమంలో వెనక నుంచి వచ్చి మొత్తం ఇంటిని ఢీకొంది. ఈ క్రమంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అయితే కాంక్రీట్ మిక్సర్తో వెళ్తున్న ఈ వాహనం ఆర్వీఆర్ అనే కంపెనీకి చెందిందని స్థానికులు చెప్తున్నారు. స్థానికంగా కాంక్రీట్ పనులు కోసం లోడ్ తీసుకెళ్తున్న క్రమంలో భారీ ఏదైతే లోడ్ ఉండడం వల్ల వాహనం హైవే ఎక్కలేక ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయ్యి ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే ఘటన సంగతి తెలిసిన తర్వాత ఇంటి యజమానులు వచ్చి తమకు జరిగిన నష్టం చూసి లబోదీపమంటున్నారు. అయితే లారీ ఒక్కసారిగా దూసుకురావడంతో ఇంట్లో తాము ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, లేదంటే దుర్ఘటన ప్రమాదం ఎక్కువగా జరిగిందని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ అప్పారావు.